వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామివారి చందనోత్సవ వేడుకలు కన్నుల పండుగగా సాగుతోంది. తెల్లవారుజాము 3:30 నుంచి 4:30 వరకు ఆలయ అనువంశిక ధర్మకర్త స్వామివారికి దేవాదాయ శాఖ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి తొలి దర్శన భాగ్యం కల్పించారు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చందనోత్సవ వేడుకలను దగ్గరుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పర్యవేక్షిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు చిన్నపాటి అసౌకర్యం కూడా కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఇబ్బంది లేకుండా తాగునీరు అందజేస్తున్నారు. యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తారు. కొండ దిగువ నుంచి పైకి చేరుకునేలా మినీ ఏసీ బస్సులు, ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు ట్రాఫిక్ సమస్యకు తలెత్తకుండా ఎక్కడికక్కడ సిబ్బందిని నియమించారు. కొండపైన వాహనాలు లేకుండా ఎప్పటి వాహనాలను అప్పుడే కిందకు ట్రాఫిక్ పోలీసులు పంపించేస్తున్నారు. టికెట్స్ లేని వారు లోపలకు వెళ్లకుండా క్యూ లైన్ల వద్ద పరిస్థితులను అధికారులు గమనిస్తున్నారు. స్కాన్ చేస్తూ టికెట్స్ ఉన్న భక్తులను మాత్రమే క్యూ లైన్ లోకి ఆలయ సిబ్బంది పంపిస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా 169 ప్రాంతాల్లో తాగునీరు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని తెలుసుకుంటూ అధికారులను జిల్లా కలెక్టర్ మల్లికార్జునరావు అప్రమత్తం చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ల ద్వారా భక్తుల రాక, సందర్శన పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకపోవడం, క్యూ లైన్ల వద్ద రద్దీ లేకుండా అధికారులు తీసుకుంటున్న చర్యల వల్ల త్వరితగతిన దర్శనాలు పూర్తి చేసుకుంటున్న భక్తులు. అధికారులు చేపట్టిన చర్యలపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ మనకు కార్యక్రమాలు బిగినాయి. మనకు ఆల్రెడీ మనకి విధిగా సాంప్రదాయంగా ధర్మకర్త ఫ్యామిలీ వారి దర్శనం కూడా అయిపోయింది. అలాగే మనకు శారదాపీఠం వారు, తర్వాత జ్యుడిషియల్ వారు కూడా, అలాగే సామాన్య ప్రజలు అంటే మనకి 300 ఫ్రీ టికెట్ కానీ 300, అలాగే 1000-1500 కూడా సజావుగా సాఫీగా మీరందరూ గమనించారు. బయట మొత్తం అన్ని స్కానర్లు 10 చోట్ల స్కానర్లు పెట్టాం. ప్రతి చోట కూడా టికెట్ చూసరావడం జరిగింది. ప్రతి టికెట్ కూడా హోలోగ్రామ్ పెట్టడం వల్ల ఎటువంటి రీసైక్లింగ్ లేకుండా ఈసారి మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతానికి చాలా సజావుగా జరుగుతుంది. బస్సులు కూడా స్టార్ట్ అయినాయి. అలాగే అన్ని వెహికల్స్ కూడా ఫిట్నెస్ తీసుకున్నాం. నిన్న ఈ మధ్యాహ్నం మేము డ్రై రన్ చేసాము. 100% వెహికల్ ఫిట్నెస్ వచ్చింది. అలాగే షిఫ్ట్లో మారే డ్రైవర్లు కూడా ఆర్టీఓలు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వాళ్ళకి బాధ్యత ఇచ్చాము. వాళ్ళే తీసుకొని వచ్చి ఆ వెహికల్ ఎక్కించుకునే బాధ్యత కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకు జీవీఎంసీ తరపున మీరందరూ తెలుసు, వాటర్ పాయింట్లు కానీ, బటర్ మిల్క్ పాయింట్ కానీ, అలాగే శానిటేషన్ కానీ, అలాగే మనకు టాయిలెట్ పాయింట్స్ కానీ చేయడం జరిగింది. కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది పూర్తి స్థాయిలో సెట్ల ద్వారా సుమారుగా కొన్ని 100 మంది ఎంప్లాయీస్ని కూడా డ్యూటీ పాస్ వాళ్ళకి ప్లేస్ చేయడం జరిగింది. అన్ని కూడా సజావుగా జరుగుతున్నాయి. అన్ని పాయింట్స్ కూడా ఆన్ అయినాయి. అండ్ పబ్లిక్ కూడా అన్ని కూడా దేర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ సాటిస్ఫాక్షన్ ఆన్ ది ఆల్ అరేంజ్మెంట్స్ మేడ్ ఆన్ ది. ప్రస్తుతానికి మనము 1500 కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో యాజ్ అండ్ వెన్ వచ్చిన వాళ్ళని వచ్చినందరూ కూడా పంపించడం జరుగుతుందండి. అలాగే కమాండ్ కంట్రోల్స్ కూడా పనిచేయడం స్టార్ట్ అయింది. సో ఎంప్లాయీస్కి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నైట్ అందరికీ వాళ్ళకి మన వాట్సాప్ గ్రూపుల్లో ఆ ఫోన్ నెంబర్లు, బోత్ ల్యాండ్ లైన్ అలాగే మొబైల్ నెంబర్ కూడా మనము అందరికి సర్క్యులేట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరిని అడ్డుకుంటే కూడా కమాండ్ సెంటర్ కాల్ చేయమని చెప్పడం జరిగింది. మీడియా వారికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అని చేయడం జరిగింది. అటువంటి సమస్యలు ఏదైనా ఉంటే మా దృష్టి కూడా ఇమీడియట్గా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. బై గాడ్స్ గ్రేస్ ఐ థింక్ ఈసారి చంద్రోత్సవం అది మీ అందరి సహకారంతో ప్రాపర్గా పక్కగా జరుగుతుందని మేము ఆకాంక్షిస్తాం. 1.3 నుంచి 1.5 lakhs రావచ్చని ఎస్టిమేట్ చేస్తున్నామండి. అండ్ లక్కీ నిన్న కూడా కొద్దిగా వర్షం పడడం, వాతావరణం చల్లదనంగా ఉండడం కూడా ఐ థింక్ భక్తులకి కొద్దిగా ప్రశాంతంగా వాతావరణం కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్.